తిరుమల లడ్డూను కల్తీ చేసి ఇంకా జగన్ అండ్ కో సిగ్గు లేకుండా తప్పుడు కథనాలతో విషయ ప్రచారం చేస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కమిషన్ల కోసం కల్తీ నెయ్యివాడి శ్రీవారి ప్రసాదాన్ని కలుషితం చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నెయ్యిలో పామాయిల్ కలిసిందని నివేదికల్లో తేలినా ఎందుకు చర్యలు లేవని నిలదీశారు. దేవుడితో ఆట్లాడినందుకే జగన్ 11 సీట్లకే పరిమితమయ్యారని అన్నారు. కానీ గత ప్రభుత్వంలో ఆనాడు చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, గత ప్రభుత్వంలో దేవుడిని కూడా వదిలిపెట్టకుండా కల్తీ నెయ్యి వాడి ప్రసాదాన్ని కలుషితం చేసినమాట వాస్తవం కాదా? ఇదే విషయం మీద సిట్ వేస్తే సిట్ని స్వాగతిస్తామని చెప్పేసి బయట మీడియాలో మీరు మాట్లాడింది వాస్తవం కాదా? ఆ సిట్కి మీ బ్యాంకు ఖాతాలు, బ్యాంక్ అకౌంట్లు మీరు ఇవ్వమని చెప్పంటే ఎందుకు ఇవ్వలేదు? లావాదేవీలు ఇవ్వమంటే సుబ్బారెడ్డి గారు ఎందుకు ఇవ్వలేదు? అదేవిధంగా మీరు చైర్మన్ ఉన్న సమయంలోనే వెజిటబుల్ ఆయిల్ కల్తీ జరిగినట్టు తెలిసినా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇవన్నీ చూస్తుంటే మీ పాత్ర అనేది ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 2022లో మీరు చైర్మన్ ఉన్న సమయంలోనే పామ్ ఆయిల్ కలిసిందని నివేదికలో ఎందుకు తెలిసినా కానీ మీరు ఎందుకు చర్యలు తీసుకుని కూడా మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీ స్పెషలిస్ట్ లిమిటెడ్, బోలాయ్ బాబా డైరీలు చేసినటువంటి నెయ్యి నుంచి నమూనాల్లో వెజిటబుల్ శాంపిల్స్ ఉన్నా మీరు వాళ్ళ మీద ఎందుకు బ్లాక్ లిస్ట్ పెట్టలేదు కూడా మిమ్మల్ని అడుగుతున్నాం. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఓఎస్డీగా పనిచేసిన అధికారితో సుబ్బారెడ్డి కల్తీ నెయ్యి